ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు పైగా ఖర్చు అవుతుంది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి. అయినా విద్య పట్ల వైద్యం పట్ల ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆల్ కమ్యూనిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ ఒకే పేజీలో అంటే ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కట్టించబోతుంది. ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో ఉంటే, ఈ ప్రభుత్వం ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఈ ధ్వంసాన్నంతటినీ సరిదిద్దుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఎక్కడా తగ్గకుండా 2 కళ్ళలా నడుపుకుంటా పోతుంటే, ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయితే అప్పుడే మా మీద నిందలు, అపనిందలు, అనేక రకమైన హేళనలు, అనేక రకమైన భాష. అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా అవాక్కులు చవాక్కులు ఆనాటి మంత్రులు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారు వస్తారు ఎప్పుడో ఒక్కసారి అట్లా చీల్చి చెండాడుతా అంటాడు. మళ్ళీ 6 నెలల్లో 9 నెలల దాకా మళ్ళీ ఎవరికి కనబడరు. మీరు ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నారు మీడియా మిత్రులే. ఎప్పటి నుంచో మీ సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పాం. రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా న్యాయస్థానం నుంచి ఏదైతే క్లియర్ అయి వచ్చిందో ఆ జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలని ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1000కి పైగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చుకోబోతుంది. ఆనాడు మీరు విన్నారు, ఎప్పుడన్నా మీడియా మిత్రులను కూర్చోబెట్టుకొని ఆనాటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటే ఇట్లా చిటికలు చూపించేది. ఆ చిటికల్లో ఏ ఒక్క చిటిక సౌండ్ కూడా మీకు వినపడిందని నేను అనుకోవటంలా. ఈ ప్రభుత్వం ఎప్పుడూ చిటికలేసి చూపించదు, మాటలు ఎక్కువ చెప్పదు, చెప్పింది కూడా సరిగ్గా చేసుకోదు అని వాళ్ళు చెప్తారు. కానీ ఎక్కువ చేస్తాం, తక్కువ మాట్లాడుద్ది ఈ ప్రభుత్వం. అది ఈ ప్రభుత్వం యొక్క కట్టుబాటు, అది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అని మనస్ఫూర్తిగా నా మీడియా మిత్రులందరికీ తెలుపుతూ, చాలా రోజులైంది మీ అందరితో కూడా మాట్లాడి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.